హైదరాబాద్‌లో ఉన్న ఎర్రగడ్డ ప్రభుత్వ శాంతి దవాఖానకు మంచి పేరున్నది. అంతటి పేరున్న దవాఖానాల డ్యూటీ చేస్తున్న ఓ నౌకరిదారి మస్తు మంచిగా కొలువు చేస్తున్నాడట. సర్కార్ నౌకరంటే ఇగో గిట్ల చేయాలన్నట్టు నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడట. మరి అంత మంచోన్ని కలవకుంటే మనదే పొరపాటు అవుతుంది కాబట్టి ఆ అన్న చేస్తున్న పనేందో తెలుసుకొని ఓ శాలువ కప్పి సన్మానించొద్దాం పాన్రి. అరే అట్లా పోతున్నావేందే? ఓ అన్న ఆగు, మంచిగా కాడ బూంది తెచ్చుకున్నావు, సోడా మందు కలుపుకున్నావు, నువ్వు ఎట్లా మందు తాగుతావు సుద్దామని వస్తే అట్లా పోతున్నావేందే? అరే సిగ్గుపడతావేందుకే? మన తాగుబోతులకు సిగ్గేందుకే? దా బయటికి రా. అది అట్లా ఇప్పుడు చూడు ఎంత మంచిగా వెలిగిపోతున్నదో నీ ముఖం. అరే మళ్ళా చెయ్యటం పెడుతున్నావు ఎందుకు? తీసేది అసలే ధైర్యం లేనట్టు చేయకే అన్న. మన తాగుబోతులకు ఇలువ లేకుండా అవుతుంది. అబ్బా గింత మంచిగా పల్లి గింజలు తెచ్చుకున్నావు, కోటర్ సీసా ఖాళీ చేసినావు, అగ్గి పెట్టే సిగరెట్ తెచ్చుకున్నావు. మేము వచ్చినామని ఎందుకే బాధపడతాను? తాగు, సిగరెట్ తాగు, ఆయంత గిలాసాలు ఉన్న మందు కూడా తాగు. నువ్వు రోజు ఇట్లనే డ్యూటీ చేస్తున్నందుకు సలాం కొడదామని వచ్చినావు. అరే అట్లా ఏడుపు ముఖం ఎందుకు పెట్టినావే? భయం ఏమి లేదు. అరే నిన్ను మేము మెచ్చుకుంటా అంటే అట్లా తనలాడుతున్నావేందే? నీ గొప్పతనం నీకు తెలుస్తలేదు. బయట నో స్మోకింగ్ జోన్ అని రాసి ఉన్నా నువ్వు సిగరెట్ తాగుతున్నావు అంటేనే నువ్వు గ్రేటు. అరే చెస్ట్ దవాఖాన్లా ఆక్సిజన్ డిపార్ట్మెంట్ అంటే మస్తు ఇంపార్టెంట్. అటువంటి జాగాలో కూడా నువ్వు మందు తాగుతున్నావు అంటే మన తాగుబోతుల సంఘం తలెత్తుకొని నిలబడుతుంది. నువ్వు ఇట్లా తాగే పంట ఏమన్నా పొరపాటు జరిగి జనం పానాలు పోయినా పర్వాలేదని తాగుతున్నావు చూడు, నీ గుండెకు మొక్కాలనే అనా, నీ గుండెకు మొక్కాలి. దా బయటికి రా. పోలీస్ స్టేషన్లో నీ పేరు రిజిస్ట్రేషన్ చేయిస్తాం. తర్వాత ఇట్లా దవాఖానకు వచ్చి తాగుడు కాకుండా ఇంటికానే తాగేటట్టు పై ఆఫీసర్లకు చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తాం. అప్పుడు ఇట్లా సెల్లులు పట్టుకొని వచ్చి వీడియోలు తీసి నీ తాగుడుకు తనలాట రాకుండా చేస్తాం. సరేనా? దా ఇక దా పోదా ఏ స్టడీ